నమస్కారం. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో ఆచార వ్యవహారాలలో దీపారాధనకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. దీపం వెలిగించాలంటే ప్రమిద, నూనె, వత్తి, అగ్గిపుల్ల కావాలి. వీటిని ఉపయోగించి దీపాన్ని వెలిగించటంలో ఉన్నటువంటి సందేశం ఏంటో ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. వైరాగ్యం అనే ప్రమిదలో భక్తి అనే నూనెను పోసి మనస్సు ఏకాగ్రత అనేటటువంటి ఒత్తిని వేసి తత్వజ్ఞానం అనేటటువంటి అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించటమే దీపారాధనలో ఉన్నటువంటి సందేశంగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలి. అంటే దీపారాధన చేయటం ద్వారా మనలో ఒక రకమైనటువంటి ఆధ్యాత్మికతను పెంపొందింపజేసుకోవాలని, వైరాగ్యం అంటే అహంకార మమకారాలను తొలగింపజేసుకోవటమేనని దీపారాధన మనకు చక్కటి సందేశాన్ని ఇస్తుంది. మనం దీపాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దీపం ఎప్పుడూ కూడా పైకి వెలుగుతూ ఉంటుంది. అంటే అది బ్రహ్మపదాన్ని తెలియజేస్తుందని దీనిలో ఉన్నటువంటి సందేశంగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలి. అంటే దీపారాధన చేయటం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకొని మోక్షం వైపు అడుగులు వేయవచ్చని దీనిలో ఉన్నటువంటి సందేశంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అలాగే దీపం మీద కొద్దిగా నీటి చుక్కలు పడినట్లయితే టపటపా టపటపా అనేటటువంటి శబ్దం వస్తుంది. ఆ టపటపా టపటపా అనేటటువంటి శబ్దం రాగద్వేషాలకు సంకేతంగా తెలుసుకోవాలి. కనుక రాగద్వేషాలను జయించాలని మనకి వెలుగుతున్నటువంటి దీపం చక్కటి సందేశాన్ని ఇస్తుంది. అలాగే దీపాన్ని వెలిగించినప్పుడు దీపం పైన నల్లటి పొగ మనకు కనిపిస్తుంది. ఆ నల్లటి పొగ మనిషిలో ఉన్నటువంటి తమో గుణాన్ని తెలియజేస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా నల్లటి పొగలాంటి తమో గుణాన్ని తొలగింపజేసుకొని సత్వగుణంతో ప్రకాశించాలని దీపం మనకు తెలియజేస్తుంది. గట్టిగా గాలి వీస్తే దీపం ఆరిపోతుందేమో అనేటటువంటి భయం మనకు కలుగుతుంది. అంటే దీనిలో ఉన్నటువంటి సందేశం ఏంటంటే అంతరంగా మనకు లభించాల్సినటువంటి జ్ఞానం సరిగా లభించదేమో, ఆ జ్ఞానాన్ని సిద్ధింపజేసుకోమని దీపం మనకు చక్కటి సందేశాన్ని ఇస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా దీపారాధన చేయటం ద్వారా మోక్షం వైపు అడుగులు వేస్తూ ఆ దీపం నుంచి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని తెలుసుకుంటూ ఆధ్యాత్మికంగా చక్కటి పురోభివృద్ధిని సాధించాలి. అయితే దీపాన్ని వెలిగించటం ద్వారా ఇహలోకంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. కనుక ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే సంధ్యా సమయంలో తప్పనిసరిగా దీపాన్ని వెలిగించాలి. అయితే సంధ్యా సమయంలో దీపాన్ని వెలిగిస్తూ దీపలక్ష్మీ నమోస్తుతే అని మనం ప్రార్థిస్తున్నటువంటి తరుణంలో అప్పటిదాకా ఉదయించి మనందరినీ అనుగ్రహించినటువంటి సూర్యభగవానుడికి నమస్కారం చేసుకుంటూ సూర్యభగవానుడికి సంబంధించినటువంటి ఒక మంత్రాన్ని తప్పనిసరిగా జపించుకోవాలి. సూర్యుడికి కృతజ్ఞతగా ఆ మంత్రాన్ని జపించి ఆ తర్వాత సంధ్యా సమయంలో దీపాన్ని వెలిగించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం భాస్కరాయ విద్మహే జ్యోతిష్కరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. మానవ శరీరంలో ఆత్మ కూడా ఒక జ్యోతి రూపంలో ఉంటుంది, ఒక వెలుగు రూపంలో ఉంటుంది. ఆ వెలుగు కూడా సాక్షాత్తు ప్రత్యక్ష సాక్షీభూత దైవానికి సంకేతమైనటువంటి సూర్యనారాయణుడి స్వరూపంగా భావించవచ్చు. కనుక సూర్య భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలను సులభంగా పొందటానికి సంధ్యా సమయంలో సంధ్యాదీపాన్ని మనం ఉంచబోతున్నటువంటి తరుణంలో ముందుగా అప్పటి వరకు మన దైనందిన జీవితంలో ఉదయించి మనకు సహకరించినటువంటి సూర్యభగవానుడికి సంబంధించిన ఏ మంత్రాన్ని జపించుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం భాస్కరాయ విద్మహే జ్యోతిష్కరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని జపించండి. ఈ మంత్రాన్ని జపించిన తరువాత దీపాన్ని సంధ్యా సమయంలో వెలిగించి దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహరం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే అంటూ లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి ఆ దీపాన్ని ఆరాధన చేయండి. సూర్యుడి యొక్క అనుగ్రహం ద్వారా, విష్ణువు యొక్క అనుగ్రహం ద్వారా, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వారా
జీవితంలో అష్టైశ్వర్యాలను పొంది ఆనందకరమైనటువంటి జీవితానికి నాంది వాక్యం పలకండి. ఇప్పుడు శుభదినం అనే అంశంలో ఈనాటి విశేషం ఏమిటో, ఈనాడు ముఖ్యంగా ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటో పరిశీలిద్దాం. స్వస్తి.